పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై యుండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై యుండండి. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా వాక్యం రాయబడింది, దీన మనస్కులై ఉండండి అనే మాట తెలియజేస్తున్నారండి. దీన మనస్కులుగా ఉన్నవారిని ప్రభువు హెచ్చిస్తారు. దీనులుగా ఉన్నవారిని ప్రభువు ఆశీర్వదిస్తారు. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, ఎవరైతే తమను తాము అన్ని విషయాలలో మరి లోబడి ఉంటారో, అన్ని విషయాలలో తగ్గి ఉంటారో అటువంటి వారిని ప్రభువు ఆశీర్వదిస్తారంట. దేవునికి యొక్క స్వభావం ఏంటంటే, క్రీస్తు యొక్క స్వభావము, ఆయన వ్యక్తిత్వం ఏంటంటే, ఆయన ఎంతో దీనుడుగా ఈ లోకంలోనికి వచ్చి పరిచర్య చేశారు. ఆయన ఎంతో తగ్గించుకున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయనను మరి అనేకమైనటువంటి మాటలు అన్నప్పటికీ, మరి ఒక వ్యభిచారి సంతానం అన్నారు, దెయ్యం పట్టినవాడు అని అన్నారు, మరి అనేక విధమైనటువంటి మాటలు ఆయనను గురించి ప్రకటించినప్పటికీ ఎక్కడ కూడా ఆయన నోరెత్తి మరి వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి ఎదురు సమాధానం చెప్పటం కానీ, లేకపోతే మరి వారిని వ్యతిరేకించడం కానీ, హాని చేయడం కానీ ప్రభువు ఎక్కడ చేయలేదు. మరి ఆయన మొదటి నుండి చివరి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తగ్గించుకున్నారు. తగ్గించుకుంటూ ఈ లోకంలో పరిచర్య చేసి మనకు ఒక చక్కటి మాదిరి చూపించారు. దేవుని కుమారుడు అయినటువంటి నేనే ఇంత తగ్గించుకుంటున్నప్పుడు, ఇంత దీనుడుగా ఉంటున్నప్పుడు, ప్రతి విషయంలో నన్ను నేను అణుంచుకుంటున్నప్పుడు, మరి మీరు నా ప్రియ కుమారులుగా, ప్రియ కుమార్తెలుగా మీరు కూడా అన్ని విషయాలలో మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, ప్రతి విషయంలో మీరు దీన మనస్కులై ఉండాలి అని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ తెలియజేస్తున్నారండి. ఆయన ఒక మాదిరి మన ఎదుట ఉంచి వెళ్ళారు. అయితే దీన మనస్కులుగా ఉన్న వారికి కలిగేటువంటి ఆశీర్వాదము ఏంటి, దేవుడు అటువంటి వారిని ఏ విధంగా హెచ్చిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఒకసారి సమూయేలు ప్రవక్తకు, నీవు ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించాలి, యెష్షయి అనేటువంటి ఒక వ్యక్తి ఇంటికి నువ్వు వెళ్ళు, ఆ యెష్షయి కుమారులను నువ్వు పిలువు, వారిలో ఒకరిని నేను ఈ సమయంలో రాజుగా అభిషేకించాలని అనుకుంటున్నాను అని అన్నప్పుడు, మరి సమూయేలు ప్రవక్త యెష్షయి యొక్క ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ వారిని అడుగుతాడు, యెష్షయిని అడుగుతాడు, నీకు కుమారులు ఉన్నారా, ఉంటే వారిని పిలువు అని వాళ్ళకి చెప్పినప్పుడు, ఆ సమూయేలు ప్రవక్త చెప్పిన వెంటనే మరి యెష్షయి తన యొక్క మొదటి కుమారుణ్ణి పిలవడం జరుగుతుంది. ఆ మొదటి కుమారుణ్ణి పిలిచిన వెంటనే సమూయేలు అతని యొక్క ఎత్తు, అతని యొక్క రూపము, మరి అతను ఒక ఆజానుబాహుడుగా ఉన్నాడని, చక్కటి దేహ దారుఢ్యం కలిగిన వాడుగా ఉన్నాడు అని, మరి ఇతను ఒక రాజుగా ఉంటే చాలా బాగుంటుంది, ఇతనికి చక్కటి యుద్ధశాలిగా ఉన్నాడు, మరి అనేకమైనటువంటి యుద్ధాలు చేయగలిగినటువంటి శక్తి సంపన్నుడు అని అతని గురించి హృదయంలో అనుకుని, ఇతనే రాజేమో, ఇతన్నే నేను అభిషేకించాలేమో అని అనుకున్నప్పుడు ప్రభువైన యెహోవా అంటారు, ఇతను కాదు, నేను వేరొకరిని ఎన్నుకోబోతున్నాను, ఇతన్ని నువ్వు తొలగించు, మరొకరిని పిలువని అన్నప్పుడు మరొక కుమారుడు రావడం జరుగుతుంది. మరి అతను కూడా తప్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు మరి యెష్షయి కుమారులందరూ కూడా తృణీకరించబడడం జరుగుతుంది. అయితే కొంతసేపటికి ఇక సమూయేలుకి ఏం అర్థం కాదు, ఏంటి నేనేమన్నా తప్పు అడ్రస్కి వచ్చానా, నేనేమన్నా దారి తప్పి వచ్చానా, నేను వచ్చిన ఇల్లు సరైన గృహమేనా, దేవుడు పంపించింది యెష్షయి దగ్గరికేనా, మరి వచ్చిన కుమారులు ఎవ్వరిలో కూడా ఒక్కరు కూడా అభిషేకింపబడిన వారుగా లేరే, ఎవ్వరిని కూడా దేవాది దేవుడు అభిషేకించట్లేదే, ఏంటి సమస్య అని ఆయన ఆలోచనలో పడతాడు. పడి యెష్షయిని అడుగుతాడు, ఇంక నీకెవరు కుమారులు లేరా, వీళ్ళొక్కళ్ళేనా, ఇతను ఒక్కడేనా అని అడిగినప్పుడు, ఇంకా కడసారి వాడు ఒకడు ఉన్నాడు అని చెప్తాడండి.
దేవుని యొక్క హృదయము ఎలాగుందో మనము చూడాలండి ఒక్కసారి. సమూయేలు ప్రవక్త ఎన్నిసార్లు మరి ఇతనా నన్ను అడుగుతుంటే ఎవరిని కాదు కాదు కాదని తృణీకరించాడు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ రాయబడింది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వానిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతనిని త్రోసివేసున్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. చూడండి, ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క మాటను సమూయేలుకు తెలియజేస్తున్నాడు. అతని రూపము అతని ఎత్తు నువ్వు చూడొద్దు సమూయేలు. మనుష్యులు లక్ష్యపెట్టే వానిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసున్నాను. అతను కాదు రాజుగా ఉండబోయడానికి అర్హత కలిగిన వాడు. మనుష్యులు పై రూపాన్ని చూస్తారేమో కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. యెహోవా ఆయన హృదయాన్ని చూస్తాడు, మనిషి యొక్క హృదయాన్ని చూస్తాడు అని ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుందండి. చూడండి, మరి ఈ రోజుల్లో కూడా అంతే కదా, మన బ్యాక్గ్రౌండ్ని చూస్తారు, మన యొక్క ఎత్తును చూస్తారు, మన యొక్క రూపాన్ని చూస్తారు, మన యొక్క మాట తీరును చూస్తారు, మనకి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో చూస్తారు, మనము ఎంత విలువ కలిగిన వారమో చూస్తారు, మన యొక్క ఆస్తి పాస్తులు చూస్తారు, మన సిరి సంపదలు చూస్తారు. ఈ విధంగా ఒక వ్యక్తికి ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వాలంటే ఇన్ని రకాలుగా మరి మనుషులు ఆ పై రూపాన్ని చూసి ఆ ప్రకారమే మరి ఆ మనిషికి ఆ అర్హతను ఆ అధికారాన్ని ఇస్తారు. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, మనుష్యులు పై రూపాన్ని చూస్తారేమో కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. నాకు కావాల్సింది నీ హృదయము, నాకు కావాల్సింది నీ అంతరంగము. నీ అంతరంగంలో నువ్వు అందంగా కనిపించినప్పుడు, నీ అంతరంగంలో నువ్వు నా ఎదుట సౌందర్యంగా ఉన్నప్పుడు, అంటే నువ్వు దీనుడుగా, నువ్వు దీనురాలుగా, నువ్వు తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు, నీవు ప్రతి విషయంలో నిన్ను నీవు తగ్గించుకుంటున్నప్పుడు దేవుని ఎదుట నీవు సుందరంగా కనబడతావు. దేవుని ఎదుట నువ్వు అందమైన వ్యక్తిగా కనబడతావు. అప్పుడు దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అయితే సమూయేలు మరి కాస్త ముందుకు వెళ్ళి అడుగుతాడు, ఇంకా నీకు ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉంటే నాకు చెప్పు, వాళ్ళను కూడా పిలువు అని అన్నప్పుడు మరి యెషయి చెప్తాడు, నాకు ఇంకా ఒక కడసారి కుమారుడు ఉన్నాడు, కానీ అతను ఒక గొర్రెల కాపరి. ఏమంటాడండి, అతను ఒక గొర్రెల కాపరి. ఆ మాట చెప్తున్నప్పుడే యెషయి హృదయంలో ఉన్నటువంటి అభిప్రాయము దావీదు పట్ల మనకి అర్థమవుతుంది. అంటే మరి దావీదు గురించి చెప్తున్నాడు యెషయి, అతను ఒక చిన్న పిల్లవాడు, అతనికి ఏమీ తెలియదు, అతను రాజుగా అభిషేకించడానికి కావలసినటువంటి అర్హత కలిగిన వాడుగా లేడు, అతను ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తి మాత్రమే, అతను అరణ్యంలో ఉంటాడు అని చెప్పినప్పుడు సమూయేలు అంటున్నాడు, పర్వాలేదు పిలిపించు, దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడో నాకు తెలియదు కదా, నువ్వు అతన్ని కూడా పిలిపించు, నేను ఇక్కడ కాసేపు కూర్చుంటానని అన్నప్పుడు మరి అరణ్యంలో ఉన్నటువంటి దావీదుని యెషయి పిలిపించడం జరుగుతుంది. ఆ అరణ్యంలో ఉన్నటువంటి దావీదు ఎప్పుడైతే ఆ గృహంలోనికి చేరుకున్నాడో అతని యొక్క రూపము, అతని యొక్క సౌందర్యము చూసినప్పుడు యెహోవా దేవుడు అంటాడు సమూయేలుతో, ఇతనే నేను ఎన్నుకున్నటువంటి వ్యక్తి, కాబట్టి నువ్వు ఇతన్ని అభిషేకించు. ఆ ఒక్క వచనం కూడా మనం చూద్దాం రండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయిచున్నాడు అని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించుము, అతడు అక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందమని యెషయితో చెప్పగా అతడు వానిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. హల్లెలూయా. చూడండి, ఎక్కడైతే
దావీదుకు తిరస్కారం వచ్చిందో, ఎక్కడైతే మరి ఇతను పనికిరాడు, ఇతను చిన్నపిల్లవాడు, ఇతనికి ఏమీ తెలీదు, ఇతని వల్ల అవ్వదు అని అనుకున్నారో అదే సహోదరులు ఎదుట, అదే తండ్రి ఎదుట దేవాది దేవుడు సమూయేలు యొక్క కొమ్మును హెచ్చించాడంట. సమస్తమైన మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, అందుకే దేవాది దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు, నువ్వు పై రూపాన్ని చూస్తావు, నువ్వు అందాన్ని చూస్తావు, నువ్వు మాటను చూస్తావు, నువ్వు అధికారాన్ని చూస్తావు, కానీ నేను దావీదు యొక్క హృదయాన్ని చూశాను. దావీదు అరణ్యంలో నాతో నడిచినటువంటి ఆ మార్గాలను చూశాను. దావీదు నాతో మాట్లాడినటువంటి ఆ మాటలు నేను విన్నాను. దావీదు యొక్క హృదయ వాంఛలను నేను ఎరిగిన వాడను. నీకు తెలిసినట్లుగా అతను యుద్ధంలోనికి వెళ్ళి మరి శత్రువులను అంతవరకు చంపకపోవచ్చు, కానీ అతడు అరణ్య భూమిలో అనేకమైనటువంటి భయంకరమైనటువంటి మరి ఆ సింహములను, పులులను, ఎలుకబంట్లను వేటాడి చీల్చివేసి వాటిని చంపివేశాడు. ఇవన్నీ ఏ మనిషికి తెలియదండి అక్కడ అరణ్యంలో ఏం జరుగుతుందో. కానీ ప్రభువారు ముందుగానే దావీదుని రాజుగా ఉండుటకు వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. దావీదు యొక్క హృదయంలో ఏమి ఉందో ప్రభువుకి సమస్తమును తెలిసినవాడు. మనుషులెవ్వరికి దావీదు గురించి ఏమి అర్థం కాల, ఎందుకంటే అతడు ఒక సౌమ్యమైనటువంటి వ్యక్తిగా, ఒక చిన్న బాలుడు వలె ఏమి తెలియనటువంటి వ్యక్తిగా మనుషుల ఎదుట అతను నడుచుకున్నాడు. కానీ మరి దేవుని ఎదుట అతను ఒక సుందరమైనటువంటి వాడుగా, మరి రాజుకు అర్హమైనటువంటి వ్యక్తిగా దావీదు ఆ దినమున అనేకుల ఎదుట, తన కుటుంబ సభ్యుల ఎదుట అభిషేకింపబడ్డాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మీరు ఏమనుకుంటున్నారు? ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నారు? ఇదే సంగతిని మీతో చెప్తున్నారు. దిగులు పడుతున్నారా? బాధపడుతున్నారా? మనుషులు మిమ్మల్ని తృణీకరిస్తున్నారని, మనుషులు మీ గురించి మరి చెడ్డగా మాట్లాడుతున్నారని, లేకపోతే మనుషులు మీరు ఎంత పని చేసినా సరే మిమ్మల్ని లక్ష్య పెట్టట్లేదని మీరు దిగులు పడుతున్నారా? దయచేసి దిగులు పడకండి. బహుశా మీరు చేసే పనులు, మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ మూలుగులు, ఆ భారమైనటువంటి హృదయము ఎవ్వరికి అర్థం కాకపోవచ్చు, ఎవ్వరికి అది తెలియకపోవచ్చు. బట్ దేవుడు చూస్తున్నాడండి. దేవుడికి అన్నీ తెలుసు. మీరు చేసేటువంటి ప్రతి కన్నీటి ప్రార్థన దేవుడు చూసుకుంటున్నాడు. ఆయన ప్రతిదీ లిఖించుకుంటున్నాడు ఆయన గ్రంథంలో. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే మౌనంగా ఉంటారో, ప్రతి విషయాన్ని భరిస్తారో అలాంటి వారి వద్దకు దేవుని యొక్క అభిషేకము పంపబడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకము పంపబడుతుందండి. దావీదు వెళ్ళి నన్ను అభిషేకించు అని అడగలేదు సమూయేలు. సమూయేలే వచ్చి దావీదును అభిషేకించాడు. ఎవరినైతే దేవుడు అభిషేకిస్తాడో అటువంటి వారిని ప్రవక్తలు వచ్చి అనేకుల ఎదుట ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు అభిషేకిస్తారు. ఈరోజు ప్రభువు నిన్ను అభిషేకించాడు. అందుకనే దేవుని కొరకు నువ్వు అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నావు, అనేకమైనటువంటి పోరాటాలు నువ్వు ఎదుర్కొంటున్నావు, ఎంతో మంది ఎదుట నువ్వు శ్రమను పొందుకుంటున్నావు. నీ యొక్క దీనత్వాన్ని బట్టి, నీ యొక్క తగ్గింపుని బట్టి నిన్ను అనేకులు శ్రమ పెట్టవచ్చు, బాధ పెట్టవచ్చు. కానీ దేవుని ఎదుట నీవు ఎంతో సుందరమైన వాడిగా, సుందరమైన స్త్రీగా కనపడుతున్నావు. కాబట్టి బాధపడకు, దిగులు పడకు, జడియద్దు. దేవుడు నీ పక్షాన ఉండి ఆయన నీ యొక్క కొమ్ముని అతి త్వరలో హెచ్చింపబోతున్నాడు. హల్లెలూయా.